Hello everyone. Today we are going to solve this pattern. ఓకే. మీరు గనక ఈ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేస్తే మనం లాస్ట్ డే 1లో ఏదైతే మనం ప్యాటర్న్ డిస్కస్ చేసామో ఆ ప్యాటర్న్‌కి క్వైట్ సిమిలర్‌గా ఉంటుంది. అక్కడ మనం ఏం చేసామంటే ఆ ప్యాటర్న్‌లో స్టార్స్ ప్రింట్ చేసాం. ఈ ప్యాటర్న్‌లో మనం ఏం చేస్తున్నామంటే స్టార్స్ బదులుగా మనం నంబర్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఒకేసారి మనం ఏం చేద్దామంటే 2 ప్యాటర్న్స్ నేను ఈరోజు క్లాస్‌లో నేను నేర్పిస్తాను నేను మీకు. సో ఆ సెకండ్ ప్యాటర్న్ ఏంటంటే ఇది కూడా సెకండ్ ప్యాటర్న్. 3, 4, 4, 4, 5, 5, 5, 5 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నంబర్సే. సో ఇక్కడ ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఓకేనా? ఈ 2 ప్యాటర్న్స్ లోను మీకు స్ట్రక్చర్ అనేది సేమ్ ఉన్నప్పటికీ నంబర్స్ ప్రింట్ అయిన విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? సో అది ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పి మనం ఫస్ట్ విజువలైజ్ చేసి చూద్దాం. దెన్ వి కెన్ అండర్‌స్టాండ్ దట్ వన్. ఓకేనా? దీనికి ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం చూడండి లైన్ బై లైన్. సో ఫస్ట్ ఒక క్లాస్ తీసుకోండి. ఫస్ట్ స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఎందుకు స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి? స్కానర్ క్లాస్ ని యూజ్ చేసుకొని we can collect the information from the user or we can get the input from the user. యూజర్ దగ్గర నుంచి ఏదైనా సరే ఇన్పుట్ మనం తీసుకోవాలంటే స్కానర్ అనే క్లాస్ ద్వారా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను స్కానర్ క్లాస్ ని యూజ్ చేశా కదా, ఒక మెయిన్ క్లాస్ ని క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చుకుందాం, ప్యాటర్న్ 3. ప్యాటర్న్ 3 పబ్లిక్ static void main of string args of. ఇక్కడ చాలా మంది డౌట్ అడిగారు, ఆర్గే వాడాలా, ఆర్క్స్ మాత్రమే వాడాలంటే అవసరం లేదు. ఆర్క్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, అది మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆర్క్స్ బదులుగా ఏది పెట్టుకున్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇప్పుడు తీసుకున్నాం స్కానర్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఏదైనా సరే ఒక క్లాస్ నేను వాడుకోవాలంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ దట్. ఓకేనా? ఇప్పుడు నేను స్కానర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేసేసాను. సో క్రియేట్ చేయగానే మనకి మెమరీ అలొకేషన్ అనేది జరిగిపోతుంది. స్కానర్ క్లాస్ కి ఇప్పుడు మెమరీ అలొకేషన్ జరిగిపోతే నేను నా యొక్క జావా ప్రోగ్రామ్ లో నేను స్కానర్ క్లాస్ ని యూజ్ చేసుకొని యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ని అయితే తీసుకోవచ్చు. తర్వాత 2 వేరియబుల్స్ తీసుకుంటా. ఒక వేరియబుల్ వచ్చి యూజర్ ని అడుగుతాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ లో ఏంటి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 6 అని చెప్పి 3 4 5 6 అని చెప్పి ప్రింట్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి? 5 ప్రింట్ అవ్వాలా? 6 రోస్ ప్రింట్ అవ్వాలా అని చెప్పి యూజర్‌ని అడుగుతాం ఎన్ని రోస్ కావాలి అని చెప్పి. యూజర్ ఇచ్చే నంబర్‌ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్‌లో ఇన్ని రోస్‌నైతే నేను ప్రింట్ చేశాను. ఒకవేళ యూజర్ నాకు 5 అని ఇచ్చాడనుకో 5 రోస్‌ని ప్రింట్ చేస్తా. ఒకవేళ యూజర్ 4 ఇస్తే 4 రోస్. ఒకవేళ యూజర్ 6 ఇస్తే 6 రోస్‌నైతే ప్రింట్ చేస్తా. ఓకేనా? సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్‌ని అడుగుదాం ఎన్ని రోస్ కావాలి అని చెప్పి. system.out.println యూజర్ ఎన్ని రోస్ కావాలి అని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నా. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. ఓకే. అండ్ దాని తర్వాత ఇది ఒక మెసేజ్ లాగా మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. ఒక మెసేజ్ మనకు ప్రింట్ అవ్వగానే మనం ఏంటంటే ఈ మెసేజ్‌ని చూసి, ఓకే, ఈ మెసేజ్‌ని చూసి మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ అయితే ఇస్తాడు యూజర్ మనకి. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అంటేనంటే యూజర్ మనకు ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని నేను n అనే వేరియబుల్‌లో సేవ్ చేసుకుంటా. n sc.next int of. ఎందుకు నెక్స్ట్ ఇంట్ అంటే నెక్స్ట్ ఇంట్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ని యూజ్ చేసుకొని యూజర్ దగ్గర నుంచి మనం ఇంటిజర్ ఇన్పుట్ ని తీసుకోవచ్చు. ఓకేనా? యూజర్ దగ్గర నుంచి ఇంటిజర్ ఇన్పుట్ ని తీసుకోవచ్చు. ఈ మెథడ్ ఎక్కడ ఉంటుందంటే మనకు స్కానర్ క్లాస్ లో ఉంటుంది. ఈ స్కానర్ క్లాస్ యొక్క మెథడ్ ఇది నెక్స్ట్ ఇంట్ అనేది. దట్స్ ద రీజన్ వై స్కానర్ క్లాస్ కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తో మనం నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని కాల్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏమైతుందంటే యూజర్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాడనుకో ఆ నెంబర్ అనేది ఇంటిజర్ ని యాక్సెప్ట్ చేసి n అనే దాంట్లో సేవ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనం లూప్ రాద్దాం. ఇది మీరు గనక ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేసింటే నేను లూప్స్ గురించి కూడా ఒకసారి చెప్పాను నేను. అంటే ఇక్కడ ఏది రాయాలి, ఎలా రాయాలి అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఒకసారి మీరు ఆ వీడియో ఒకసారి రిఫర్ చేసుకోండి. డే 1, డే 2 మీకు అర్థమైపోతుంది క్లియర్‌గా. ఓకేనా? సో దాంతో పాటు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నేను చెప్తా చూడండి. i ఎందుకు తీసుకున్నాం? i ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి 6 రోస్ ఉన్నాయి కదా. ఒక్కొక్క రోలో డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ రోలో ఒక ఎలిమెంట్, సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్, థర్డ్ రోలో 3 ఎలిమెంట్స్, ఫోర్త్ రోలో 4 ఎలిమెంట్స్, ఫిఫ్త్ రోలో 5 ఎలిమెంట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ రోలో ఉన్నామా, సెకండ్ రోలో ఉన్నామా, థర్డ్ రోలో ఉన్నామా, ఫోర్త్ రోలో ఉన్నామా అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే i అనే వేరియబుల్ ని యూజ్ చేసుకో అని చెప్తున్నాం. దాంతో పాటు i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n అని ఎందుకు చెప్పానంటే మనం యూజర్ నాకు ఇక్కడ 5 అని ఇచ్చాడనుకో ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ లో, అప్పుడు నాకు n వాల్యూ ఎంత అవుతుందంటే 5 అవుతుంది.
సో అప్పుడు మనం ఏంటి ఇక్కడ ఎన్ని రోస్ మనకు కావాలి 5 రోస్ అయితే ప్రింట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి పెరుగుతా పోతుంది. అప్పుడు మనకేముంటుంది 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అవుతుందో అప్పుడు నాకు ఈ లూప్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? సో ట్రూ ఎప్పుడు వరకు అయితుందంటే 1, 2, 3, 4, 5. ఇప్పుడు వాటి ముందర రోస్ పెట్టి చూడండి. 1 రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. 5 రోస్‌కైతే వచ్చేస్తుంది కదా! సో ఇప్పుడు మనకు 5 రోస్ అయితే ప్రింట్ అవ్వడానికి కావాల్సిన కోడ్ అయితే రాసేసాం. రోస్ ప్రింట్ అవుతేనే సరిపోదు. ఆ రోస్‌లో మనకి ఈ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. అంటే ఫస్ట్ రోలో వచ్చినప్పుడు ఓన్లీ ఒక ఎలిమెంటే ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలో ఉన్నప్పుడు ఓన్లీ 2 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. థర్డ్ రోలో ఉన్నప్పుడు 3 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. ఫోర్త్ రోలో 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. ఫిఫ్త్ రోలో 5 ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం రాసానంటే ఇంకొక లూప్ తీసుకుంటా. j ఈక్వల్ టు 1 అండ్ j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు i j ప్లస్ ప్లస్. ఎందుకు లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు i? మీరు ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అబ్జర్వ్ చేసింటే క్రిస్టల్ క్లియర్ గా చెప్పాను నేను అక్కడ. ఏమని చెప్పానంటే జే ఎందుకు మనం అక్కడ ఈ కోడ్ రాసినప్పుడు అంటే యెస్టర్‌డే ప్రోగ్రామ్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్. ఇక్కడ నేను జే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఐ రాసా. యెస్టర్‌డే ప్రోగ్రామ్‌లో మనం ఏం చేసామంటే స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాత మనం నంబర్స్ అక్కడ స్టార్స్ అయితే ప్రింట్ చేసాం. కానీ ఇక్కడ స్పేసెస్‌తో ఏం అవసరం లేదు కదా! డైరెక్ట్ వాల్యూస్‌ని ప్రింట్ చేసేయొచ్చు కాబట్టి 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 ఇలా రావాల కాబట్టి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఓన్లీ 1 వాల్యూ అయితే ఉంది. తర్వాత ఏముంది? సెకండ్ రోలో 2 వాల్యూస్ ఉంది. థర్డ్ రోలో 3 వాల్యూస్. ఫోర్త్ రోలో 4 వాల్యూస్. ఫిఫ్త్ రోలో 5 వాల్యూస్ ఉన్నాయి కదా! సో ఇప్పుడు నాకు ఐ ఎంతైతే నంబర్ ఉందో జేలో అన్ని వాల్యూస్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అవునా? సో ఇప్పుడు ఐలో 1 ఉంటే జేలో ఒక వాల్యూ ప్రింట్ అయితది. ఐలో 2 ఉంటే జేలో 2 వాల్యూస్ ప్రింట్ అయితది. ఐలో 3 ఉంటే జేలో 3 వాల్యూస్ ప్రింట్ అయితది. ఐలో 4 ఉంటే జేలో 4 వాల్యూస్ ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. యెస్టర్‌డే నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రింట్‌కి, ప్రింట్‌ఎల్‌ఎన్‌కి డిఫరెన్స్ ఏంటి అని. ప్రింట్‌ఎల్‌ఎన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ న్యూ లైన్‌లోకొస్తుంది. ప్రింట్ అంటే ఒకే లైన్‌లో వాల్యూస్ అన్నిటిని కూడా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ నేనేం చేయాలంటే మనకి ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ వాల్యూ అనేది ఇప్పుడు ఫస్ట్ రోలో ఉన్నప్పుడు ఐ వాల్యూ 1 ఉంటుంది. కాన్స్టెంట్ ఐ వాల్యూ 1 ఉంటుంది. సెకండ్ రోలో ఉన్నప్పుడు ఐ వాల్యూ 2 ఉంటుంది. ఓకేనా? జే ఎన్ని సార్లైనా రిపీట్ అయిపోని. కానీ ఐ వాల్యూ 2 ఉంటుంది. ఎందుకంటే సెకండ్ రో కదా! తర్వాత ఐ వాల్యూ 3 ఉంటుంది. అంటే కాన్స్టెంట్‌గా 3 ఉంటుంది. తర్వాత ఐ వాల్యూ 4 ఉంటుంది. కాన్స్టెంట్‌గా 4 ఉంటుంది 4 టైమ్స్. కానీ మనకేది చేంజ్ అవుతుందంటే జే వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఐ వాల్యూ పైన డిపెండెంట్ అయింది కదా! సో మనం ఏంటంటే ఇక్కడ జే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఐ రాయడం వల్ల మనకేమవుతుందంటే ఇది జే 1 ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇది ఫాల్స్ అవుతుందో, ఫాల్స్ అయిన వెంటనే ఎక్కడికొస్తుంది? ఇక్కడికొచ్చి ఐ వాల్యూ గనక ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఫ్రెష్‌గా నాకిక్కడ ఎంటర్ అయితుంది. మళ్ళీ ఫ్రెష్‌గా నాకిక్కడ ఎంటర్ అయినప్పుడు నాకి వాల్యూస్ అనేది జే వాల్యూ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయితుందంటే 1 నుంచే స్టార్ట్ అయితుంది జే వాల్యూ అనేది. ఓకేనా? జే వాల్యూ అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకు గాని కావాల్సింది అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం 1 నుంచి స్టార్ట్ అవ్వడమే కావాలి. ఓకేనా? సో కాబట్టి నేనేమన్నానంటే ఇక్కడ స్టార్ బదులు జేని ప్రింట్ చేస్తున్నా. అంటే యెస్టర్‌డే సెషన్‌లో స్టార్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు జేని ప్రింట్ చేస్తున్నాం. మనకు ఒక రోలో ఎన్నైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ అన్నిటిని నేను ప్రింట్ చేసిన తరువాత అన్ని వాల్యూస్‌ని ప్రింట్ చేసేసా. ప్రింట్ చేసిన తర్వాత ఏం కావాలనుకుంటున్నానంటే న్యూ లైన్‌లోకి రా అని చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఒక రోలోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ రో గాని, సెకండ్ రో గాని రోలోకి ఎంటర్ అయితాం. రోలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి జే వాల్యూస్‌ని ప్రింట్ చేస్తాం. అంటే 1, 1, 2, 1, 2, 3 ఇలా ప్రింట్ చేస్తాం. తరువాత న్యూ లైన్‌లోకి అయితే వచ్చేస్తాం. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. జావాసి ప్యాటర్న్ can't find the symbol SC what ఎస్సీ ఇక్కడ క్యాప్స్ పెట్టా కింద స్మాల్ పెట్టుకున్నాక స్మాల్ పెట్టేయండి సరిపోతుంది. అండ్ అలానే ఇంకొక ఎర్రర్ వస్తుంది మళ్ళీ మనకి. ఎందుకంటే జేని నేను ఇక్కడ వాడా గానీ డిక్లేర్ చేయలేదు. సో ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు జావా ప్యాటర్న్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ రన్ చేస్తా 10 ఇస్తున్నా. 10 50 ఇచ్చేస్తాను. వామ్మో 50 ఎక్కువ ప్రింట్ అయిపోయింది. 20 ఇద్దాం చాలు. కొంచెం పెద్దగా కనబడుతుంది. ఇక్కడ చూడండి 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4 ఇలా మనకు ఒక ప్యాటర్న్ అయితే ప్రింట్ అయింది. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ మనకు ప్రింట్ అయింది. ఇలా ప్రింట్ అయింది. ఓకేనా?
సో, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మనకి ప్రతిసారి న్యూ రోలోకొచ్చిన ప్రతిసారి మనకేంటంటే సమ్మె నుంచి స్టార్ట్ అవుతాంది. అలా గాకుండా ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేసినాం గదా! ఒక స్లైట్ డిఫరెన్స్, ఒక స్లైట్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడండి. స్లైట్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుందో. ఇక్కడ 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5. ఇంతకుముందు నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే చెప్పా. ఏమని చెప్పానంటే, ఐ వాల్యూ అనేది జే వాల్యూ మనకి మారుతా ఉంటుంది గానీ, ఐ వాల్యూ అనేది ఇప్పుడు ఫస్ట్ రో కాబట్టి ఐ వాల్యూ 1 ఉంటుంది. సెకండ్ రో అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఐ వాల్యూ ఎంతుంటుంది? 2 ఉంటుంది. థర్డ్ రోకొచ్చిన తర్వాత జే వాల్యూ ఎంతైనా మారని. కానీ ఐ వాల్యూ ఎంతుంటుంది? థర్డ్ రో కాబట్టి 3 ఉంటుంది. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఏం జేయొచ్చు? ఇప్పుడు మీకు అర్థమైండాలి. ఏమని అర్థమైండాలంటే ఇక్కడ జే బదులు ఐని ప్రింట్ జేస్తే మనకు ఆ సెకండ్ ప్యాటర్న్ గూడా ప్రింట్ అయిపోతుంది అని అర్థమైండాలి. మనం అక్కడ ఏదైనా సరే ఒక చేంజ్ చేసినా గాని వి నీడ్ టు కంపైల్ దట్ ప్రోగ్రామ్ అగైన్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. చూడండి 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5, 6, 6, 6, 7, 7, 7, 8, 8, 8, 9, 9, 9, 10, 10, 10. ఈ స్పేసెస్ మనం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇలా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 9 అనే స్పేస్‌లో మనకి 10 అనేది కొంచెం ఎక్కువ స్పేస్‌ని ఆక్యుపై చేస్తది కదా! సో, ఓకేనా? కాబట్టి దీన్ని మనకు స్పేసెస్ ఇచ్చుకుంటే క్లీన్‌గా సెట్ అయిపోతుంది. కాకపోతే ప్రస్తుతానికి ప్యాటర్న్‌ని మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ప్యాటర్న్ 2 ప్యాటర్న్స్ కూడా మనం ప్రింట్ చేసాం. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకుంటే. తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ అనేది ఎలా అంటే పెన్ను, పేపర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ అండర్‌స్టాండ్ దట్. ఇక్కడితోనే కాదు గానీ, దీంతో పాటు డైలీ మనం ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ కోడింగ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. అలానే మనం ప్యాట్రన్స్ కానీ, నంబర్ సీరీసెస్ కానీ అండ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ కానీ, సో, రియాక్ట్ జేఎస్ రిలేటెడ్, జావా స్క్రిప్ట్ రిలేటెడ్, యాంగులర్ జేఎస్ రిలేటెడ్ అండ్ జేక్వెరీ రిలేటెడ్, పైథాన్ రిలేటెడ్ వాటెవర్ ఇట్ మే బి ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వద్దాం. దీనికంటూ మీరు చేయాల్సిందేంటంటే, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని ఎవరైనా సరే ఉంటే, ఎవరికైతే కోడింగ్ రిలేటెడ్ టాపిక్స్ కావాలనుకుంటారో వాళ్ళకొకసారి షేర్ చేయండి. అండ్ దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వెనెవర్ ఐ అప్‌లోడ్ దట్ వన్ యూ కెన్ ఈజీలీ సీ దట్ వన్. ఓకేనా? మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్స్ పెట్టుకొని మెయింటైన్ చేసుకునేదానికి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ నేను నీట్‌గా చెప్పడానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర ఏవన్నా ఓన్‌గా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? నాకు ఈ ప్రోగ్రామ్ అర్థం కాలేదు అంటే, ఆ ప్రోగ్రామ్ నాకు కామెంట్‌లో పెడితే ఐ కెన్ ఓకేనా? దాన్ని ఒకసారి మేము మళ్ళీ నాకు తెలియకపోయినా మేము కావాలంటే మళ్ళీ దాని పైన స్టడీ చేసి, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? సరే గైస్. ఓకే. టేక్ కేర్. బై బై.